ప్రశ్న నంబర్ 201 ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు గురించి రవాణా శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ప్రశ్న 201కి సంబంధించి అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో విలీనం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం కోసం మరియు ఇందుకు సంబంధించిన విషయంలో ఆనుషంగిక విషయాలకు సమకూర్చడం కోసం 2023 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ సర్వీసులోకి ఉద్యోగుల విలీనం 2023లోని 7వ చట్టాన్ని 15/9/2023 తేదీన తెలంగాణ గెజిట్లో న్యాయశాఖ ప్రచురించింది. అంతేగాక 2023 ఆర్టీసీ ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ విలీనం 2023లోని 7వ చట్టం ప్రకారంగా ప్రభుత్వ సర్వీసుల్లో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడానికి విధి విధానాలను రూపొందించడం కోసం రవాణా రోడ్లు అండ్ భవనాలు టీఆర్ శాఖ 29/9/2023 తేదీ గల జీవో నెంబర్ 41 ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడమైంది. ప్రశ్న బి లేదండి జవాబు. దాని తర్వాత సి ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. అధ్యక్ష,